హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ. ఈ మండపం నిర్మాణ శైలి అంతా చూస్తే మీకు అనిపిస్తుంది చాలా చాలా అందంగా ఉంది, అబ్బురపరిచే విధంగా ఉంటుంది. ఇంత అందంగా ఉంది కాబట్టి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ కాలంలో ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేసి కట్ చేసిన వాటిని వాళ్ళ దేశానికి తరలించేద్దాం అనుకున్నారంట. కానీ ప్రమాదవశాత్తు వాళ్ళు తీసుకువెళ్లాల్సిన వాడ మునిగిపోయింది కాబట్టి ఈ మండపాన్ని అయితే ఇలాగే వదిలేశారు. ఆ గుడి గురించి ఈ రోజైతే మనం తెలుసుకుందాం. తమిళనాడు వెల్లూరు కోటలో నిర్మించిన జలకంఠేశ్వర స్వామివారి దేవస్థానము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంతకుముందు వీడియోలో అయితే నేను తమిళనాడులోని వెల్లూరు కోటలో చూపించాను కదండి, మొత్తం మ్యూజియంస్, నెక్స్ట్ అక్కడ దర్గా, చర్చి అన్నీ చూపించాను. అప్పుడే నేను మీకు చెప్పాను ఈ కోటలోనే ఉన్న జలకంఠేశ్వర స్వామి దేవాలయం గురించి. కోటలో ఒకవైపు కోట గోడ దాటి ఎదరికి వెళ్ళిన తర్వాత కుడి చేతి వైపుగా ఈ జలకంఠేశ్వర స్వామివారి దేవస్థానం అయితే ఉంటుంది. వెళ్ళగానే అబ్బురుపరిచే రాజగోపురం అయితే మనకి దర్శనమిస్తుంది. వెళ్ళగానే ఎత్తైన రాజగోపురం, ఎదుర ప్లేస్ అంతా కూడా గడ్డితో చాలా అందంగా ఉంటుందండి. అలాగే బంగారు వర్ణంలో స్వామివారి రథం కూడా మనకి ఎదురుగా దర్శనమిచ్చింది కదా. ఈ రాజగోపురాన్ని దాటి మనం లోపలికి వెళ్ళాలంటే అక్కడున్న తలుపులు చూసినట్టయితే ఎత్తుగా ఉంటాయండి. అలాగే గుమ్మాల మీద చెక్కిన శిల్పాలు కూడా చాలా చాలా అందంగా అయితే ఉంటాయన్నమాట. వెల్లూరు కోటను విజయనగర రాజులు, అదేనండి అరవీడు వంశస్థులు నిర్మించారు కదండి. ఆ రాజుల్లో సదాశివరాయల కాలంలో ఈ జలకంఠేశ్వర స్వామివారి దేవాలయ నిర్మాణం అయితే జరిగిందట. విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ గుడి చాలా వైభవితంగా ఉండేదట. తర్వాత ఎప్పుడైతే మొఘలాయిస్కి, తర్వాత బ్రిటిషర్స్ కాలంలో అయితే కొంచెం ఈ గుడి అంతా కూడా అవసాన దశకు వచ్చిందంట. వారి టైంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా, కొంతమంది అయితే సైనిక శిబిరంగా, మందుగొడ్డు సామాన్లు దాచే నిక్షిప్త కేంద్రంగా అయితే ఈ గుడిని వినియోగించేవారంట. తర్వాత మళ్ళీ భారతదేశం ఆధీనంలోకి, అంటే పురావస్తు శాఖ వారి ఆధీనంలోకి వచ్చిన తర్వాత గుడి సంరక్షణ కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టారట. ముందుగా స్వామివారి దేవస్థానానికి వెళ్ళే ముందు, అంటే రాజగోపురం దాటి లోపలికి వెళ్ళగానే ఒక కళ్యాణ మండపం లాగా అయితే నిర్మించారండి. అంటే స్వామివారి కళ్యాణం చేయడం కోసం ఒక మండపం అయితే నిర్మించారు. ఆ మండపాన్ని కనుక మనకు చూస్తే అబ్బా ఎంత అందంగా ఉన్నాయో ఈ శిలలని చెప్పి మనకు ఆ స్తంభాల మండపం చూడగానే అసలు ప్రతి స్తంభం కూడా చాలా చాలా అందంగా చెక్కించబడి ఉంటుందండి. ఖచ్చితంగా పిల్లలకైతే ఇలాంటి ఖచ్చితంగా చూపించాల్సింది. ఎందుకంటే చారిత్రకంగా మన వాళ్ళ శిల్పకళ ఎంత అందంగా ఉండేదో ఆ రోజుల్లోది కూడా మనకి తెలియడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు అనమాట అండి ఇవి. ఈ మండపాలన్నిటి మీద కూడా చాలా అందమైన శిల్పాలు, వివిధ రకాలైన దేవతామూర్తులు, ఋషులు, అలాగే సంగీతానికి సంబంధించిన అధిదేవతలు అందరికీ కూడా చెక్కారు. చాలా చాలా అందంగా అయితే ఉంటుంది. అప్పటి మన రాజుల శిల్పకళ ఎలా ఉందో మనం తెలుసుకోవడానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా అయితే నిలబడిందండి. ఇక్కడ లోపల మండపం ఇంకొకటి ఉంది. ఇదైతే కింద మీకు తాబేలు, అంటే కూర్మావతారం పైన మండపం ఉన్నట్టుగా ఇక్కడ మండపాన్ని అయితే నిర్మించారు. ఈ మధ్యలో సర్పాలని, వివిధ ఆకారాలు అవన్నీ కూడా శిలలుగా అయితే మనకి నిర్మించడం జరిగింది. ఈ మండపంలో అంటే ఒకవేళ కనుక స్వామివారి కళ్యాణం జరిగితే ఈ మండపం పైన స్వామివారిని కూర్చోబెట్టి ఇక్కడ కళ్యాణం అయితే చేస్తారనమాట. తర్వాత విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి శిల్పకళలో అబ్బురుపరిచే ఎప్పుడు కూడా ఒక శిల ఉంటుందండి. ఆ శిల అయితే సగం వరకు మూస్తే ఎద్దుగా కనిపిస్తుందంట, ఇంకో సగం మూస్తే మనకి ఏనుగు ఆకారంలో కనిపిస్తూ ఉంటుందంట. అలాంటి కళ మనకి హంపీలో అంటే విజయనగర సామ్రాజ్యం వాళ్ళు నిర్మించిన హంపీలో కూడా అది కనిపిస్తుందంట. ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే దశావతారాలని, వివిధ రకాలైన చారిత్రక సన్నివేశాలని, అలాంటివన్నీ కూడా ఇక్కడ శిలల రూపంలో మనకైతే దర్శనమిస్తుందండి. ఈ మండపం చూడగానే అనిపిస్తుంది అనమాట, తప్పకుండా ఇలాంటి నిర్మాణాలు అయితే చూడాలి, అసలు ఎలా చెక్కారో అనిపిస్తుంది. తర్వాత ఇంకా స్వామివారి దేవస్థానం దగ్గరికి వస్తే అండి, ఈ మండపానికి ఎదురుగానే కోనేరు ఉంది. అలాగే రాజగోపురం దాటి వెళ్ళిన తర్వాత మనం గుడిలోకి వెళ్ళడానికి గోపురం అయితే ఉంటుందన్నమాట. ఈ గోపురం గుండా వెళ్తే మనం లోపల స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. గోపురం దాటి లోపలికి వెళ్ళగానే ముందుగా మనకి విఘ్ననాయకుడు, వినాయకుల వారైతే దర్శనమిస్తారు.
ఇక్కడ రాసింది చూడండి, శ్రీ జలకంఠేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం అని చెప్పి మనకైతే రాసిందనమాట. తమిళనాడు అయినప్పటికీ కూడా తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ వస్తారు కాబట్టి తెలుగు, తమిళ్, అలాగే హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ కూడా రాశారు. లోపల చాలా ఉపాలయాలు అయితే ఉంటాయండి. ఉపాలయాలని కూడా చాలా బాగుంటుంది. మోస్ట్లీ లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో కెమెరా అంటే ఫొటోస్ తీయడానికి అది అలౌ లేదు. మేము వెళ్ళినప్పుడైతే ఇలాగా లోపల అఖండ జ్యోతులు కూడా వెలిగించారనమాట. ఈ అఖండ జ్యోతులు చూసుకొని లోపల స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. లోపలైతే కెమెరా, వీడియోస్, ఫొటోస్కి అయితే అలౌ లేదు కాబట్టి జస్ట్ చిన్న క్లిప్ అయితే తీసాం, ఎక్కువైతే ఏం తీయలేదు. స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మండపాన్ని ఎంత చూసినా మళ్ళీ మళ్ళీ బాగుంది అనిపించేలా చాలా అందంగా ఉందండి. అసలు మండపం మన సైడ్ కూడా చిన్న చిన్న ప్లేసెస్లో కూడా అందమైన శిల్పాలు చాలా అందంగా అయితే చెక్కారు. ఇంకా స్తంభాల గురించి అయితే చెప్పక్కర్లేదన్నమాట. చిన్న చిన్న పర్టికులర్స్ కూడా చాలా అందంగా అయితే చెక్కారనమాట. ఈ మండపం చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. ఒక్కసారి కనుక మండపం దగ్గర కూడా గ్రీనరీ ఉండేలాగా వాటర్ ప్లాంటేషన్స్ అన్నీ కూడా చాలా బాగా ఉంది. తర్వాత ఎదురుగా ఉన్న కోనేరు కూడా స్వామివారి పుష్కరిణి అనమాట అండి. ఎంత చెప్పినా తక్కువ అనిపించే విధంగా అయితే ఇక్కడ శిల్పకళా వైభవం అయితే మనల్ని చూడగానే చాలా చాలా మనసుకి ఎంత అందంగా ఉందో అనిపించేలా ఉంది. కోటకు కనుక వెళ్తే తప్పకుండా గుళ్ళోకి వెళ్ళి ఈ మండపాన్ని అయితే చూడండి, పిల్లలకి చూపించండి. తప్పకుండా చూపిస్తే వాళ్ళు కూడా అమ్మ ఎంత అందంగా చెక్కారా ఈ శిల్పాలు అనుకునేలా అయితే ఉంటుంది. ఎదురుగా కోనేరు, అలాగే రాజగోపురం నుంచి బయటకు వచ్చేస్తే అక్కడ కూడా మొత్తం ఒక గ్రీన్ ప్లేస్ లాగా మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది. అక్కడైతే స్వామివారి రథం కూడా ఉందండి. ఇవండి జలకంఠేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు. వెల్లూరు కోటలో వేంచేసి ఉన్న ఈ గుడిని మాత్రం తప్పకుండా అయితే దర్శించుకోండి. ఈ గుడి చూస్తే మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పటి వరకు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇలాంటి శిల్పకళా నైపుణ్యం గురించి అందరికీ తెలియజేయాలి కాబట్టి వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. గుడి చూసేసిన తర్వాత మేమైతే కోట నుంచి బయటకు వచ్చేసామండి. కోట నుంచి బయటికి రాగానే మనకి అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి కూడా ఆన్ ద రోడే కాబట్టి ట్రాన్స్పోర్ట్ అది కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా అయితే కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.